ఈసీజీయే కదా, అది అప్ అండ్ డౌన్ ఉంటేనే నువ్వు బ్రతికినట్టు. అది ప్లేన్ అయిపోయింది అనుకో, నీ కష్టం ప్లేన్ అయిపోయింది అనుకో, నువ్వు పరలోకంలో ఎంజాయ్ చేస్తావు. సో కాబట్టి కష్టం ఉండొద్దు నైనా, ఇబ్బంది ఉండొద్దు నైనా అని ఎప్పుడు ప్రార్థన చేయకండి. నాకు ఎన్ని కష్టాలు బ్రదర్, ఎన్ని కష్టాల్లో అన్ని ఆశీర్వాదాలు, ఎన్ని ఇబ్బందులో అన్ని ఆశీర్వాదాలు. కష్టాలు నీకే ఎందుకుంది తెలుసా? ఇబ్బందులు నీకే, భయంకరమైన ఇబ్బందులు ఎందుకున్నాయి తెలుసా? నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు కాబట్టి. యు ఆర్ సంథింగ్ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అందుకే. కానీ నీకేమో వద్దంటే నువ్వు దేవుని దృష్టిలో నుండి దూరం వెళ్తున్నట్టు. అర్థమవుతుందా? నాకు కష్టం వద్దు ప్రభువా, నాకు ఈ బాధ వద్దు ప్రభువా. ఎప్పుడు కోరుకో, కావాలి ఆ కష్టం. ఎప్పుడైతే దేవునిలో ఉండి నువ్వు నాకు కావాలి, నాకు కష్టం పర్వాలేదు ప్రభువా, ఎందుకు? ఈ కష్టం నాకు ఏదో గొప్పది నేర్పిస్తుంది, ఈ కష్టం, ఈ ఇబ్బంది నాకు ఏదో ఇది ఉండాలి ప్రభువా, నాకు ఒక లెసన్ ఉండాలి అని ఎప్పుడు కోరుకుంటావో దేవుడు నేను కష్టం ఉంచుతాడు, దాంట్లో జ్ఞానం ఇస్తాడు. ఓకే, నువ్వు ఇది కోరుకున్నావు కాబట్టి ఇదిగో, ఐల్ గివ్ యూ విజ్డమ్. యోబు అలానే జయించాడు, యోసేపు అలానే జయించాడు, దావీదు అలానే జయించాడు, అబ్రహాం అలానే జయించాడు.